పేరు సందీప్. ఇక దేశంలో డీలిమిటేషన్ పై రాజకీయ రచ్చ సాగుతుంది. ఈ నెల 16 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టి మరీ మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది. అయితే ఈ బిల్లును స్వాగతిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ సీట్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ఇంతకీ డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టమా? రేవంత్ రెడ్డి వాదనలో వాస్తవం ఎంత? కాంగ్రెస్ కు ఉన్న అభ్యంతరాలేంటి? అసలు బీజేపీ స్కెచ్ ఏంటి? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్యామ్ సుందర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా సుమిత్రా ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. శుభోదయం అండి, నమస్తే. సో మొత్తం మీద మీరు చూస్తున్నారు, డీలిమిటేషన్ బిల్లును తొందరగా ఆమోదింప చేసుకోవాలని కేంద్ర సర్కార్ భావిస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూ అదే సమయంలో డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంది. అసలు దీంట్లో నార్త్ కావచ్చు లేకపోతే సౌత్ కావచ్చు, ఎక్కువ ఏది లబ్ధి పొందే అవకాశం ఉంది, అసలు ఏది నష్టపోయే అవకాశం ఉందంటారు? వాస్తవానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు తేవాలనుకుంటుందో దాని ప్రకారంగా ఉత్తరాది గాని దక్షిణాది గాని ఏది నష్టపోయే అవకాశం లేదు, అధికంగా లాభపడే అవకాశం కూడా లేదు. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న సీట్లలో యాక్చువల్ గా అయితే ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఏర్పాటైనటువంటి నియోజకవర్గాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఆ వాస్తవానికి 2001లోనే దాన్ని సవరించాల, 2000 సంవత్సరంలోనే కొత్త డీలిమిటేషన్ రావాల్సింది. కానీ అప్పుడు 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేశారు. యథాతథ స్థితి కొనసాగించాలి 2026 వరకు. అప్పుడు బీజేపీ అధికారంలో లేదు అప్పుడు చేసినప్పుడు. కాబట్టి వాళ్ళు ఫ్రీజ్ చేసిన పీరియడ్ ఇప్పుడు అయిపోయింది 2026కి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గానీ డీలిమిటేషన్ చేయాల్సింది. అయితే ఈ డీలిమిటేషన్ కు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రం ఏం చెప్తుందంటే ఇచ్చే బిల్లు ప్రకారంగా ఇప్పుడున్నటువంటి సీట్లలో 50% పెరుగుతాయి, అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా పెరుగుతాయి అలాంటప్పుడు. కాబట్టి ఉత్తరాదికి లాభం జరుగుతుందనో దక్షిణాదికి నష్టం జరుగుతుందనో భావించడానికి వీల్లేదు. ఒక రకంగా లేదు, అక్కడ ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎక్కువ పెంచుతున్నారు ఉత్తరాదికి అంటే అప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు అర్థం ఉంటుంది. కానీ అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% ఇప్పుడు ఉన్నదానికి, ఇప్పుడు మనకు 17 ఉన్నాయి, 17 ఉంటే దాంట్లో 50% అంటేనంటే ఇంకా 8 పెరుగుతాయి, 9 పెరుగుతాయి, లేకుంటే 27 దాకా అవుతాయి, దాదాపు 27 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును. కాబట్టి అన్ని రాష్ట్రాలకు అట్లా ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల లోపల 50% పెరుగుతుంది. కాబట్టి దీని మీద ఎందుకు విమర్శలు వస్తున్నాయి ఏం కదా నాకు పూర్తిగా అయితే అవగాహన అర్థమైతలేదు. కానీ రాజకీయ విమర్శలుగానే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మహిళా బిల్లును సమర్థించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది సహేతుకమైనటువంటి కారణాలు లేవు. ఏదో ఉత్తరాదికి లాభం అవుతుంది వేగంగా మాట్లాడు. అసలు మనది ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమాది, ఇంకా తూర్పాది ఏందండి నాకు అర్థం కాదు. మన సర్వసత్తాక సార్వభౌమాధికార భారతదేశం అంతా ఒక దేశమే. కాబట్టి ఈ డివిజన్ అనేది మన లోపటి నుంచి ఆ సంకుచిత భావం అనేది పోవాలండి. ముందు మనం దక్షిణాది వాళ్ళు ఉత్తరాది వాళ్ళు ఇలాంటి ఫీలింగ్లు ఏమైతే అంటే దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులకు దారితీస్తుంటాయి, విషబీజాలు నాటే పరిస్థితులకు దారితీస్తుంటాయి, ప్రజల లోపల ఆందోళనలు చెలరేగుతుంటాయి. కాబట్టి ఇక్కడ దేశం విషయానికి వచ్చేసరికి మనం సంకుచిత భావాలు అనేది మర్చిపోయి, రాజకీయ స్వార్థాలు అనేవి మర్చిపోయి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. దేశం ముఖ్యం మనకు. కాబట్టి దేశం భాగంగానే చూడాలి. లేదు కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ శాతం పెంచుతున్నారు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ శాతం పెంచుతున్నారు అంటే అప్పుడు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. అప్పుడు మీరు అట్లెట్లా చేస్తారు, ఏ ప్రాతిపదికన ఆ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఎక్కువ చేస్తున్నారు, ఏ ప్రాతిపదికన మా రాష్ట్రాలకు తక్కువ చేస్తున్నారు అంటే క్వశ్చన్ చేయడంలో అర్థం ఉంది. కానీ ప్రతిదీ కేంద్రం ఏది అనుకుంటే కేంద్రం సై అంటే నై అనడం అనేది
అది సరైనటువంటి విధానం కాదనేది నా ఆలోచన. కాబట్టి వీళ్ళు స్పష్టమైన విధానంతో ఇగో మీరు ఇది అంటున్నారు, మనం చర్చిద్దాం. అఖిల పక్ష సమావేశాలు నడుపుతారు, పార్టీల వారిగా చర్చలు జరుగుతాయి. ఇప్పుడే మొత్తం అయిపోలేదు కాబట్టి ఇప్పుడు పార్టీల వారిగా చర్చలు జరిగినప్పుడు ఆయా పార్టీలు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. చెప్పినప్పుడు వాళ్ళు కేంద్రం కూడా కొన్ని తీసుకుంటది, కొన్ని తీసుకోదు, ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది అప్పుడు చూడలేదు. కాబట్టి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇప్పటి నుంచే గొడవలు మొదలు పెడితే దేశంలో ప్రశాంతంగా ఉన్న దేశం మనది. ఇప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. మన విదేశాంగ విధానం అంత పటిష్టంగా ఉంది, మనం ఆ విధంగా జీవిస్తున్నాం, మనకు ఏ సమస్యలు లేకుండా బతకగలుగుతున్నాం. కాబట్టి విదేశాలన్నీ కూడా చాలా అగ్రరాజ్యాలు, ధనిక రాజ్యాలు కూడా చాలా సమస్యల్లో కూరుకుపోయి ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉద్యోగాలు తీసేస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం మనం సుస్థిరంగా మనం పరిపాలన చేసుకుంటున్నాం. కాబట్టి మనం అన్ని పార్టీలు సుహృద్భావ వాతావరణంలో ఒక సహేతుకమైనటువంటి విమర్శలు చేయాలి, సహేతుకమైనటువంటి ఆలోచనలు వాళ్ళ. కిరణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తూనే అదే టైంలో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అసలు దానివల్ల నష్టం ఏంటి? ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టు అసలు ఏ రాష్ట్రానికి నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు ఎక్కడ కూడా ఏం జరగదు, కావాలని దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ జరుగుతూ వస్తున్నది. 2023లో బీజేపీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తాం పెడతామని చెప్పారు. ఓకే పెట్టండి, మంచిదే ఉంటే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు 2020లో సెన్సెస్ చేస్తాం, చేసిన తర్వాత దీన్ని రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు. ఇవాళ ఏమైంది? ఇలా 2026 వచ్చింది, 2027 సెన్సెస్ కాకముందుకే ఫస్ట్ పాయింట్ కాకముందే మేము అర్జెంటుగా 16, 17, 18లో మేము పార్లమెంటు పెట్టి మేము ఆమోదింపజేస్తాం అంటారు. మేమేమంటున్నాం అంటే ఇంత త్వరగా అంటే వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, రేపు రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఇంకా అక్కడ ఎలక్షన్స్ వస్తే దాంట్లో ఏమైనా లబ్ధి పొందడానికి మీరు ఈ బిల్లును ఇంత తొందరగా తీసుకొస్తున్నాం అంటారు. మేము మొదటి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పింది ఇక్కడ పర్సంటేజ్ ముఖ్యం కాదు, నెంబర్ ముఖ్యం రాజకీయాలు. ఎందుకంటే ఇలా పార్లమెంట్ కానీ ప్రధానమంత్రి కావాలంటే ఎంత నెంబర్ ఉన్నది అనేది ముఖ్యం. ఇక ఆ నెంబర్లో మొత్తానికి మొత్తం నువ్వు 400 సీట్లు 480 సీట్లు పెంచుకుంటే ప్రధానమంత్రి నువ్వే అయిపోతావు కదా. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం నువ్వే పెంచుకొని ఇక నీ 2-3 రాష్ట్రాల్లో చూసుకొని నువ్వే ప్రధానమంత్రి నువ్వే అయిపోతే ఇంకా దానికి ఎందుకు ఎలక్షన్స్ ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు? మీరే ఎప్పుడు ఏకచక్రాధిపత్యం చేసుకుంటే సరిపోతుంది కదా. సో మేము అడిగేది కూడా ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఉన్న 130 సీట్ల నుంచి 50% ఇస్తే ఎంతకు పోతాం మనం? అక్కడున్న 280 సీట్ల నుంచి 50% ఇస్తే ఎన్ని సీట్లు అయిపోతాయి? సో క్లారిటీ అడుగుతున్నారు, మీరు చెప్పాలి దాని గురించి. ఏం చెప్పకుండానే అన్ని 3 రోజుల బిల్లు పెట్టి క్లోజ్ చేస్తా అంటే ఎట్లయితుంది? సమాధానం చెప్పండి వెంకటరెడ్డి గారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఏ బిల్లు తెచ్చినా కూడా వాళ్ళకి ముందు సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళకు సపోర్ట్ కూడా చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశం అభివృద్ధి చెందాలని కానీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని తప్పు మాట్లాడుతున్నారు. మీరు తప్పులు మాట్లాడితే ఇక్కడ చూసుకో కూర్చో ఉన్నాను కానీ భారతదేశం అభివృద్ధి చెందిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ కదంటే ఎవడున్నాడు బీజేపీ ఉండి అంటున్నా. గత 60-70 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఉందా అంటున్నా. నోట్లు ఏదొస్తుంది మాట్లాడుతూ అంటున్నా. అభివృద్ధి చెందుతున్నా చూసుకుంటా కూర్చోలేదు, నచ్చదని మాట్లాడితే ఎట్లయితుంది? కిరణ్ యాదవ్ గారు మీరు మాట్లాడారు అయిపోయింది, అట్లా ఉండదు అంటున్నా. అయిపోయింది కాదు, తప్పులు మాట్లాడదు అంటున్నా. భారతదేశం అభివృద్ధి ఇప్పటి అభివృద్ధి చెందింది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నా. బీజేపీ పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు. సార్ ఒకటి చెప్పాలి, రాజకీయంగా విమర్శలు చేస్తే నచ్చట్లేదు అంటే ఓకే, బిల్లు తెస్తే నచ్చట్లేదు అంటే కానీ అభివృద్ధి చెందుతా ఇది ఓర్చుకోవట్లేదు అంటే కరెక్ట్ కాదు. మాట్లాడితే మాట్లాడినారు ఎట్లా మాట్లాడినారు? చర్చలోకి రండి, దయచేసి ఈ సబ్జెక్ట్ మాట్లాడి ఇగో డిబేట్ లోకి వచ్చినప్పుడు అందరినీ మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. అవకాశం ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, మీరు మాట్లాడండి. మీ స్టూడియో కాదు ఇది, ప్రజల సమాధానం చెప్పాలి. సందీప్ గారు, ఒకటి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది. ఇంతవరకు మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలన్నా, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టాలన్నా ఇప్పటివరకు వాళ్ళు సంవత్సరాల కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఇప్పుడు పెడుతుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉంటే వాళ్ళకి ఒక ఒలుగు పుడతా ఉంది. ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్ వస్తే వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ బతుకు కూడా
కష్టమైపోతే ఏ రాష్ట్రంలో గెలవలేకుండా పోతుందని చెప్పి భయంతో ఈ రోజు ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు వీళ్ళు స్వాగతిస్తున్నారు వెంకటరెడ్డి గారు. వీళ్ళు మహిళా రిజర్వేషన్ చెప్తున్నాను, డీలిమిటేషన్ 33% రిజర్వేషన్ రెండింటి గురించి మాట్లాడుతా ఉన్నాను. డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం లేవు. ఎందుకంటే 543 స్థానాల నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇది పెండింగ్ లా. ఇప్పుడు కాదు, 1970లో వేసారు మీరు, ఇందిరాగాంధీ పీరియడ్ లో చేసారు పునర్విభజన ప్రక్రియ డీలిమిటేషన్ అంతా కూడా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లే ఉంచుదామా? సో దాని మీద డీలిమిటేషన్ చేశాక దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని వచ్చేది. ఇప్పుడంతే ఉంటది. మీకు నష్టం ఏంటి అంటున్నా? మీకు అవగాహన లేకుండా, మీకు ఆలోచన లేకుండా మీరు ఏదో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు విభజించే ప్రక్రియని విభజించే ఆలోచన చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రిజర్వేషన్ పెంచాలి, అసెంబ్లీ సీట్లు పెంచాలి, పార్లమెంట్ సీట్లు పెంచాలి. ప్రాబ్లం ఏమొస్తుంది మీకు అక్కడ? నాకు అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ లో చట్టసభలో రావాలని చెప్పేసి. ఓకే, సుమిత్రానంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులు వెంకటరెడ్డి గారికి, శ్యామ్ సుందర్ గారికి, కిరణ్ యాదవ్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే అండి. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత గారి జయంతి రోజు ఈ చర్చ జరగడం చాలా అవసరమైనటువంటి చర్చ అండి ఇది. అంబేద్కర్ గారు మహిళల హక్కుల కోసం, మహిళలకు సమాన హక్కుల కోసం ప్రవేశపెట్టినటువంటి హిందూ కోడ్ బిల్లు అనుమతి పొందలేదని తన పదవికి రాజీనామా చేసినటువంటి అంబేద్కర్ గారి జయంతి రోజు ఈ చర్చ జరుగుతా ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా మహిళా బిల్లు గురించి చర్చ. రెండు జాతీయ పార్టీలు కూడా, బీజేపీ గాని కాంగ్రెస్ గాని, మహిళలకు అధికారం, సమాన హక్కులు ఇచ్చేటువంటి అవకాశంలో, సమాన హక్కులు పక్కన పెట్టినా కనీసం 33% చట్టసభల్లో ఇచ్చేటువంటి అంశంలో రెండు కూడా కావాలని తాత్సారం చేస్తా ఉన్నాయి. రెండు కూడా మరి మహిళలకు మోచేతికి బెల్లం పెట్టినట్టుగానే వ్యవహరిస్తా ఉన్నాయి. అనేక దశాబ్దాలుగా ఈ బిల్లు నాంచివేతకు గురవుతూ మహిళలను ఎదురు చూపులకు మరి గురి చేస్తా ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు గడిచిన మహిళల ప్రాతినిధ్యం, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే, అది కూడా మరి రాజకీయ కుటుంబాల నుంచి గానే, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని అనేక మంది, ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోబోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద 33% రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది కదా ఇప్పుడు. కానీ ఏదైతే గతంలో రాజకీయ కుటుంబాల నుంచే ప్రాతినిధ్యం, ఈ అరాకొరా ప్రాతినిధ్యం కూడా ఉన్నదో, మళ్ళీ అదే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, శ్యామ్ సుందర్ గారు చెప్పండి. మొత్తం మీద చెప్పండి. నార్త్ లో సీట్లు పెరిగితే దాదాపు అంటే సౌత్ కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాదన. సరే, ఆ వాదన ఓకే, సరైందని ఒక్కసేపు అనుకుందామండి. కాకపోతే మధ్యలో మాట్లాడొద్దని చెప్పండి. ఎవరిని కూడా పాయింట్స్ రాసుకోమనండి, తర్వాత మాట్లాడండి. అదే నిజమైతే అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ దక్షిణాదికి నష్టం చేయాలనే చేసిందా ఈ నియోజకవర్గాల విభజన? అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, ఫస్ట్ అది క్లియర్ చేయాలి కదా. మరి ఇప్పుడు ఏర్పాటు లాస్ట్ ఎప్పుడు జరిగింది మీకు? కొద్దిగా మీరు రాసుకొని చెప్పండి, మళ్ళీ చెప్పండి అన్న మొదలే నేను ప్రారంభించేమని. అన్ని సంవత్సరాలుగా, అన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న పార్టీ అది. వాళ్ళు అలాగే స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా డీలిమిటేషన్ జరిగిన నియోజకవర్గాల విభజన జరిగింది. అప్పుడు అధికారంలో ఎవరున్నారు, ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నాయి, ఏం చేసినాయి? అప్పుడు కూడా దక్షిణాదికి అన్యాయం చేయాలనే దక్షిణాదికి నియోజకవర్గాలు తక్కువ పెట్టారా? మిగతా నియోజకవర్గాలకు అన్యాయం చేయాలని మల్కాజ్గిరిని పెంచేశారా? అది కాదు ఉద్దేశం. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏర్పాటైంది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన వద్దంటున్నారు కాబట్టి 50% అనేది ఒక ప్రామాణికత తీసుకున్నారు ఉన్న నియోజకవర్గాలు. దీన్ని వ్యతిరేకిస్తుంటే అది తప్పని చెప్తే మీరు ఫలానా పార్టీ వాళ్ళు, మీరు ఫలానా పార్టీ వాళ్ళు అని చెప్పే ఇది మానుకోవాలి. మనకు అనుకూలంగా మాట్లాడితే నిజమైన ఎనలిస్టు, మనకు వ్యతిరేకంగా చెప్తే ఆయన ఫలానా పార్టీ వాడని బ్యాన్ చేయడం
ఈ డిబేట్ లోనే కాదు, చాలా డిబేట్లలో చాలా పార్టీల వాళ్ళు, మీ ఒక్కరు కాదు, కాంగ్రెస్ వాళ్ళనే కాదు, అందరు కూడా విశ్లేషకుల వాళ్ళ ఎనాలిసిస్ ఒకటి ఉంటది. అది చెప్పినప్పుడు మనకు కొన్ని నచ్చకపోవచ్చు, కొన్ని నచ్చొచ్చు, కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినంత మాత్రాన పార్టీ బ్రాండ్ తీయకండి. పార్టీ బ్రాండ్ వేస్తే అది మీకు వాస్తవాలు రావు. అందుకే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎక్కడ పడితే అక్కడ ఓడిపోతుంది, వాస్తవాలు గ్రహించట్లేదు. భూమి మీద ఉండండి, భూమి మీద ఉండండి, అన్ని సంవత్సరాలు అన్ని దశాబ్దాలు పాలించినాం, మేమే రాజులుగా ఉండాలి అనే భావన నుంచి భారతదేశానికి ప్రజలు దించారు. మీరు వాస్తవాలు గ్రహించండి, ప్రజల్లోపలికి వెళ్ళండి, ప్రజల వాస్తవాలు చెప్పండి, ప్రజలకు వ్యతిరేకంగా పోకండి. ఒకవేళ బీజేపీ కనుక తప్పు చేస్తే రేపు ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారు. మీరు అది ప్రచారం చేయండి, ప్రచారం చేసి లబ్ధి పొందండి. మీకు బీజేపీ అవకాశం ఇస్తున్నట్టు దాన్ని ఉపయోగించుకోండి. అదే నిజమైతే ప్రజలు బీజేపీని శిక్షిస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా మీరు చెప్పారు ఎన్నికలకు ముందు కొన్ని విషయాలు, మిమ్మల్ని నమ్మారు ప్రజలు, టీఆర్ఎస్ ను దించారు. చెప్పండి, మళ్ళా బీజేపీకి వ్యతిరేకంగా చెప్పండి, కేంద్రంలో ఇట్లా చేసింది, మన దక్షిణాదికి అన్యాయం చేసింది. ఒకవేళ ప్రజలు కనుక నిజమని నమ్మితే వాళ్ళని దించుతారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారు. ఎందుకు అనవసరంగా ముందే అందరి మీద అభాండాలే చేస్తారు? అభాండాలు వేయకండి, వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలు చూడండి. అంతేకాని వాస్తవాలు చెప్తున్న వాళ్ళ మీద ఏదో ఒక పార్టీ రాజకీయ రంగులు మాత్రం కొల్మకండి. కాబట్టి ఏమంటున్నానంటే సందీప్ గారు ఫస్ట్ మన కాన్సెప్ట్ మారాలి. దేశం అంతా ఒకటి అనే భావన రావాలి. అప్పుడు మనకి ఇవన్నీ. శ్యామ్ సుందర్ గారు చెప్పండి, మీరు కొద్దిగా ఆగండి. చెప్పండి. దేశం అంతా ఒకటి అనే భావన ఉన్నప్పుడు మనం సంప్రదింపుల ద్వారా తప్పనిసరిగా పార్లమెంట్ లో చర్చ లేకుండా అయితే డైరెక్ట్ గా రేపు బిల్లు తీసుకొచ్చేసి ఆమోదం చెయ్యరు కదా. పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడతారు, సభాపతి దగ్గర కూడా అఖిలపక్ష సమావేశం జరుగుతుంది బిల్లు తెచ్చే ముందు. ఇవన్నీ రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ నిబంధనలు అతిక్రమించి డైరెక్ట్ గా పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టే పద్ధతి భారతదేశంలో లేదు కదా. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని పద్ధతులు అనేవి పాటించాల్సిందే. విస్తృతమైన చర్చ జరగడం కోసమే ప్రత్యేక సమావేశాలు పెడుతున్నట్టుంది కేంద్ర ప్రభుత్వము. కాబట్టి ప్రత్యేక సమావేశాల లోపల ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంటది. అప్పుడు చెప్తారు ఇది జరుగుతుంది, మాకు ఇది నష్టం జరుగుతుంది, ఇది పద్ధతి కాదు. ఒకవేళ వినలేదు అనుకోండి, మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్ళండి, మేము చెప్పినాము వినలేదు, మన దేశానికి మన రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్పండి. ప్రజలు ఒకవేళ ఒప్పుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో మీకు అధికారం ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ గాని ఇంకే రాజకీయ పార్టీ అయినా గాని వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మహిళలకు కానీ లేకపోతే మనకు కూడా కిరణ్ యాదవ్ గారికి మీకు కూడా రేపు సీట్లు పెరిగితే మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ కావచ్చు, ఆపితే మనకు కూడా అవకాశాలు పోతాయి. దాని గురించి మీరు 2011 కానీ 2027 కానీ చెప్పట్లే. 50% ప్రపోర్షనల్ పెంచినప్పుడు మీరు దానికి మద్దతు తెలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, కిరణ్ గారు, సుమిత్రానంద్ గారు, శ్యామ్ సుందర్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.